తిరుపతిలో తొక్కిసలాట ఘటనలో ప్రభుత్వం నియమించిన ఏక సభ్య కమిషన్ నివేదిక అందజేసింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో 5 మృతి చెందారు. ఈ ఘటనపై అప్పట్లో జ్యుడిషియల్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణ మూర్తిని ఏకసభ్య కమిషన్ గా నియమించింది. ఈ క్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానందన్ కు నివేదిక అందజేశారు కమిషన్ కార్యదర్శి. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కాంతి ఉన్నారు. కాంతి, ఈ తిరుపతికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? తిరుపతికి సంబంధించినటువంటి తొక్కిసలాట ఘటనకు సంబంధించినటువంటి నివేదికను ప్రభుత్వానికి ఏదైతే నివేదించారు అధికారులు, ఈ నివేదికకి సంబంధించి న్యాయ విచారణ కమిషన్ చైర్మన్ విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణ మూర్తి 200 పేజీల రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం జనవరి 8వ తేదీన జరిగినటువంటి భారీగా చేరుకున్నటువంటి భక్తుల క్యూ లైన్లు, భక్తుల రద్దీ నియంత్రణ, సౌకర్యాలేమి, ఇవన్నిటిని కూడా అందులో పొందుపరిచినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఈ కేసుకి సంబంధించి గత 4 నెలలుగా క్షేత్రస్థాయిలో పర్యటించి పలువురు బాధితులు, సాక్షులను, విధుల్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి అధికారులను కూడా విచారించడం జరిగింది. ఆ తర్వాత ఈ నివేదికను సిద్ధం చేశారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా తీసుకోవాల్సిన అంశాలు, రద్దీ నియంత్రణ పైన కూడా కొన్ని సూచనలు ఆ నివేదికలో ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. జనవరి 10 నుండి 19 వరకు తిరుమలలో వైకుంఠ దర్శనాలకి రమ్మని ఆహ్వానించినటువంటి భక్తులకు ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయడం, అలాగే ఆన్లైన్ లో టోకెన్లు జారీ చేసి ముందుగానే వారికి ఆ సౌకర్యాన్ని ఎందుకు కల్పించలేకపోయారు అనే విషయాలన్నింటినీ కూడా జస్టిస్ సత్యనారాయణ మూర్తికి సంబంధించినటువంటి ఆధారాలు తీసుకుని ఆ కేసులో నమోదు చేసినట్లుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించినంత వరకు కూడా ఈ తొక్కిసలాట విషయంలో నివేదికను అయితే ప్రభుత్వానికి అందించారు. నివేదిక అందుకున్నటువంటి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనే అంశానికి సంబంధించి, అలాగే కొంతమంది అధికారుల పైన అప్పుడే వేటు వేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎటువంటి ఆ నివేదికలో పొందుపరిచిన అంశాలను బేస్ చేసుకుని ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది అయితే వేచి చూడాల్సిన పరిస్థితి. అయితే ఈ నివేదిక అధికారులకు, అంటే ఏదైతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానందకు నివేదికను కమిషనర్ కార్యదర్శి అందజేయడం జరిగింది. అయితే అప్పట్లో ఏదైతే జ్యుడిషియల్ విచారణ ఆదేశించిందో దానికి సంబంధించినటువంటి నివేదిక ప్రభుత్వానికి చేరింది కాబట్టి ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది అయితే వేచి చూడాల్సి. రైట్, థ్యాంక్ యూ కాంతి.